తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్యపడవద్దని మంత్రులు భరోసా కల్పించారు. బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి మంత్రులు గొట్టిపాటి రవి, కొలుసు పార్థసారథి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అన్నంపొట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, పరుచూరు, కారంచేడు ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. తుఫాను ప్రభావంతో మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. పరుచూరులో పొగాకు తడిచిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని రైతులకు మంత్రులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున స్తంభాలు పడిపోవటం, కరెంటు లేకపోవటం ఇవన్నీ జరిగింది. గడిచిన 2 రోజుల నుంచి రాత్రికి మొత్తం రెక్టిఫై అయిపోయింది. అన్ని చోట్ల ఇళ్లకు మొత్తం కరెంట్ ఇచ్చాం. ఇవాళ సాయంత్రం లోపల వ్యవసాయ కనెక్షన్లు కానీ అటుపక్క వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి అటుపక్క మొత్తం విపరీతమైన గాలులు ఉన్నాయి. అక్కడంతా కూడా ఇవాళ సాయంత్రం లోపల మొత్తం ఇది వ్యవసాయానికి కానీ ఆక్వాకి కానీ అన్నిటి కూడా ఇచ్చేస్తారు. మొత్తం ఇవాళ సాయంత్రం లోపల మొత్తం కంప్లీట్గా విద్యుత్ మొత్తం అందరికీ ఇవ్వటం జరిగింది. నష్టపోయిన ఒక్క రైతును కూడా విడవకుండా ప్రతి సెంటు భూమిని కూడా ఎన్యూమిరేట్ చేసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ వరదల మూలంగా మరి పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్లి వారి సహకారాన్ని, ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని ఈ పొగాకు రైతులను కూడా ఆదుకుంటానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ బ్రిడ్జిలు కొట్టుకుపోయినా, సప్తాలు కొట్టుకుపోయినా ఎవడు పట్టించుకుని నాదుడు లేడు. ఈ సంవత్సరం మేము కాలువలు, తర్వాత ఈ డ్రైనేజీలు కొన్ని బాగు చేయడం వలన కొంత సాఫీగా బయటికి వాటర్ వెళ్ళిపోయింది. అయినా కూడా శాశ్వతమైన పరిష్కారం కాదది. సుమారుగా 15 నుంచి 20 ప్రాంతాల్లో హై లెవెల్ బ్రిడ్జెస్ నిర్మాణం జరగాలి. గతంలో ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు వారి దృష్టిలో పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చేసి ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఈ వరదల సందర్భంగా మేము అడిగిన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేయాలని కోరామో వాటి యొక్క ఇంపార్టెన్స్ మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసి ఆ పనులన్నీ కూడా వేగవంతమయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.